చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు లాంగ్ అంటే ఆల్మోస్ట్ చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కన్ఫర్మ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి వాళ్ళకి స్కానింగ్తో పాటు వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేస్తాం. సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్టిలిటీకి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ హార్మోన్ మనకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనమాట. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ అంటే లుటనైజింగ్ హార్మోన్. సో ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి మనం పీరియడ్ వచ్చిన 2వ రోజున కానీ 3వ రోజున కానీ చెక్ చేస్తాం అనమాట. సో నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా మనం చూసుకుంటాం. సో దాన్ని బట్టి ఏమన్నా వీళ్ళకి కంపల్సరీ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళాలా, లేదా కొంతవరకు మెడికేషన్తో ఇంప్రూవ్ చేయొచ్చా, లేదా చాలా తక్కువ ఉన్నాయని అంటే డోస్ అనేది మనం ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్తే మనము ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో దట్ ఎగ్ అనేవి మంచిగా మనం కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో చాలామంది కపుల్స్ ఇలాంటి రిపోర్ట్స్ పట్టుకుని వచ్చినప్పుడు వీళ్ళకి హార్మోన్ లెవెల్స్ ఇలా ఉన్నాయి మేడం, అవి మేమన్నా కొంత ఫుడ్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. సో అందులో ఏంటంటే లో ఎఫ్ఎస్హెచ్ కౌంట్, హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, ఎఫ్ఎస్హెచ్ కౌంట్లో <2.5 కంటే తక్కువ ఉన్నప్పుడు మేము ఏమన్నా కొంతవరకు ఫుడ్ తోటి ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత లో ఉండటానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. దాన్ని ట్రీట్ చేసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే డైట్ సరిగ్గా తీసుకోకపోయినా, హెవీ ఎక్సర్సైజెస్ చేస్తున్నా, వెరీ థిన్ బిల్ట్ వాళ్ళలో ఏంటంటే హార్మోన్ లెవెల్స్ అన్ని బాగా తగ్గుతాయి అనమాట. సో వీళ్ళలో ఏంటంటే కొంతవరకు వాళ్ళ డైట్ని ఇంప్రూవ్ చేసుకుని కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి మళ్ళీ హార్మోన్ లెవెల్స్ అన్ని పెరిగి తర్వాత ఎఫ్ఎస్హెచ్ అనేది న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో హార్మోన్ ప్రొడక్షన్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. కొంతవరకు డైట్ ఇంప్రూవ్ చేసుకుని, విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటాయి, విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చి, తర్వాత కాల్షియం లెవెల్స్ కూడా తక్కువ ఉన్నా కూడా కాల్షియం కూడా ఇచ్చి, మల్టీవిటమిన్స్ కూడా ఇవ్వటం ద్వారా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది హెవీ ఎక్సర్సైజెస్ కూడా ఉండకూడదు. హెవీ ఎక్సర్సైజెస్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కోసారి హార్మోన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అనమాట, వెరీ థిన్ బిల్ట్ వాళ్ళు. సో వాళ్ళు కొంతవరకు వెయిట్ గెయిన్ చేసుకున్న తర్వాత హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ వచ్చి మళ్ళీ వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి న్యాచురల్గానే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. లేదు ఎక్కడన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, అన్నీ కవర్ చేసుకున్నా కూడా కొంతవరకు హెల్దీ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకున్నా, తర్వాత కొన్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్తో పాటు మన దగ్గర సప్లిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కోక్యూ ఎంజైమ్, అలాగే కొన్ని మెడికేషన్ వల్ల కూడా ఎగ్ కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో కొన్ని మధ్యలో ఏంటంటే జన్యుపరంగానే జెనెటిక్ లెవెల్లోనే మ్యూటేషన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ఆర్ లెవెల్ మ్యూటేషన్స్, ఎల్హెచ్ రిసెప్టార్ లెవెల్లో మ్యూటేషన్స్ ఉంటే వాళ్ళకి ఎంత మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చినా, హార్మోన్స్ ఇచ్చినా కూడా, ఫుడ్ ద్వారా కూడా కొంచెం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ బాగా తక్కువ. సో వీళ్ళకి ఏంటంటే బయట నుంచే మనము ఇంజెక్షన్స్ ద్వారా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఐవీఎఫ్లోనే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారనేది ఫస్ట్ వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బట్టి వాళ్ళకి ఏమైనా జెనెటిక్ టెస్ట్ అవసరమైతే జెనెటిక్ టెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఈ పలానా ట్రీట్మెంట్కి వెళ్తే త్వరగా సక్సెస్ అవుతారు అని చెప్పడానికి ఉంటుంది. ఇలా మీకు ఏమైనా హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే డెఫినెట్గా నన్ను వచ్చి కన్సల్ట్ చేస్తే సో దీన్ని బట్టి మీరు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.